విపరీత పురాణం చందమామ కథ. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే పేరుతో 8 మంది గొప్ప కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామలింగ కవి ఒకడు. అతను మిగిలిన వారిలాగా గొప్ప కవి, విద్యావంతుడు మాత్రమే కాక సాహసి, యుక్తిపరుడును. ఒకసారి రాయలవారు రామలింగ కవిని ఒక రాజకార్యం మీద ఢిల్లీ పాదుషా వద్దకు అధికార పత్రం ఇచ్చి పంపాడు. సుభద్రుడనే మిత్రుడిని వెంటపెట్టుకుని రామలింగడు విజయనగరం నుంచి ఢిల్లీకి ప్రయాణమై రాత్రిళ్ళు ఏదో ఒక గ్రామంలో మజిలీ చేస్తూ వచ్చాడు. ఒకనాటి సాయంకాలం అతను బర్గదుర్గ అనే గ్రామం చేరి ఆ రాత్రి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుని ఇంట బస చేసి సంభాషణ వశాన ఆ ఊరి జమీందారు గురించి కొన్ని వింత విషయాలు విన్నాడు. ఆ జమీందారు పేరు దుష్టవర్మ. అతనికి 2-3 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. అయితే అతని పూర్వులు ఖ్యాతి గలవాళ్ళు. వాళ్ళు ఎందరో బ్రాహ్మణులకు భూదానాలు చేశారు. చెట్టుకు పిదపకాలంలో పుట్టిన కుక్కమూతి పిందిలాగా ఈ దుష్టవర్మ తయారయ్యాడు. అతను రోజు ఊళ్ళో ఉండే బ్రాహ్మణులు పిలిచి పురాణం చెప్పమంటాడు. ఎవరైనా పురాణం చదివి అర్థం చెప్తూ ఉంటే, అందరికీ తెలిసే అర్థమే చెప్తున్నావు, అందులో ఉండే విశేషార్థము గూఢార్థము చెప్పు అంటాడు. చెప్పలేకపోతే నీకు బుద్ధి కొంచెం కూడా లేదు అంటాడు. అతను బాధపడలేక ఎవరైనా పురాణం చెప్పడానికి రానంటే వాళ్లను పొలాలు చేసుకొనివ్వక, సరిగా బతకనివ్వక నానా తిప్పలు పెడతాడు. దుష్టవర్మ వ్యవహారం అంతా విన్న మీదట రామలింగుడికి అతని అంతు తేల్చాలనిపించింది. అతను తన మిత్రుడైన సుభద్రుడితో ఆలోచించి మర్నాడు పొద్దున్న ప్రయాణం కొనసాగించే ప్రయత్నం విరమించి దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. రామలింగని చూసి దుష్టవర్మ, ఎవరు మీరు అని అడిగాడు. మేం అద్భుత పౌరాణికులం, మాది కాశీ అన్నాడు రామలింగడు. మా సంగతి తెలిస్తే అద్భుత పౌరాణికులమని అంత దర్పంగా చెప్పుకోవు అన్నాడు దుష్టవర్మ. మీ సంగతి తెలియకపోవటం ఏమిటి? మిమ్మల్ని గురించి కాశీలో సైతం గొడవగా చెప్పుకుంటున్నారు. అందుకని పురాణం చెప్పటంలో మా సత్తా మీకు చూపిద్దామని బయలుదేరి ఇక్కడికి వచ్చాం అన్నాడు రామలింగడు. దాని గురించి వివరంగా చెప్పు అన్నాడు దుష్టవర్మ. మేము 110 రకాలుగా పురాణం చెప్పగలం. ఏనాడో జరిగిన సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపగలం. భారతంలో రామాయణార్థం, రామాయణంలో భారతార్థం, భాగవతంలో భారత రామాయణాలార్థం, ఈ అన్నిట్లోనూ బ్రాహ్మణార్థం చూపించగలం. మా ప్రజ్ఞ చెబితే అర్థమయ్యేది కాదు అన్నాడు రామలింగడు. అతని చేత ఆ రాత్రే పురాణం చెప్పించడానికి దుష్టవర్మ ఏర్పాటు చేయించాడు. రామలింగడు బసకు తిరిగి వచ్చి తన చుట్టూ మూగిన బ్రాహ్మణులకు చెప్పవలసిందంతా చెప్పి ఆ రాత్రి సుభద్రుణ్ణి వెంటపెట్టుకుని బ్రాహ్మణులందరూ చేతికర్రలు తీసుకుని వెనకరాగా దుష్టవర్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దుష్టవర్మ, గ్రామంలోని బ్రాహ్మణులు చేపల మీద కూర్చున్నారు. ప్రత్యేకంగా వేసిన ఆసనాలపైన రామలింగడు, సుభద్రుడు కూర్చున్నారు. భారతంలోని యుద్ధఘట్టాలను పురాణం చెప్పమని దుష్టవర్మ కోరాడు. సుభద్రుడు యుద్ధఘట్టంలో ఒక పద్యం చదివాడు. సంస్కృతంలో ఒక మాటకు అనేకమైన అర్థాలుంటాయి. ఆ వంక పెట్టి రామలింగుడు, రావణుడు పాండవులను యుద్ధ సహాయం అడిగాడని, కర్ణుడు రావణుని కొట్టాడని అర్థం చెప్పాడు. వాయుసుతుడు సుశర్మను కొట్టాడని అంటే ఆంజనేయుడు సుశర్మను కొట్టాడని చెప్పాడు. గురుడు ప్రాయోపవేశం చేసి ఉన్నప్పుడు దుష్టద్యుమ్నుడు ఆయన జుట్టు పట్టుకుని నరికాడని అంటే బృహస్పతి వెంట్రుకలను దుష్టద్యుమ్నుడు కత్తిరించాడని రామలింగుడు అర్థం చెప్పాడు. హరి అన్న మాటకు కోతి అని అర్థం కూడా ఉన్నది కనుక హరి కంసుడిపైకి లంఘించాడని ఉంటే సుగ్రీవుడు కంసుడిపైకి ఎగిరి చంపబోయాడని చెప్పాడు. దుష్టవర్మ నిర్ఘాంతపోయి, ఇదేం పురాణం చెప్పటం, అంతా కలగాపులగంగా ఉంది అన్నాడు. అవును, ఇదే భారతంలో రామాయణార్థం, రామాయణార్థంలో భారతార్థంలో భాగవతార్థం అన్నాడు రామలింగుడు. పురాణ కథలు కళ్ళకు కట్టినట్లు చెప్తామన్నావే, అది కూడా ఎలా ఉంటుందో అనుభవించి పురాణం చాలిస్తాం అన్నాడు దుష్టవర్మ. చిత్తం అంటూ రామలింగుడు లేచి, కర్ణుడు రావణ్ణి ఇలా తన్నాడు అంటూ దుష్టవర్మను కుర్చీలో నుంచి ఒక్క తన్ను తన్ని, దుష్టద్యుమ్నుడు బృహస్పతి జుట్టు ఇలా కోశాడు అంటూ కత్తి తీసుకుని దుష్టవర్మ జుట్టు కోసేసి, హనుమంతుడు సుశర్మ ఇల్లు ఇలా తగలబెట్టాడు అంటూ దుష్టవర్మ ఇంటి చూరు దీపంతో అంటించాడు. దుష్టవర్మ కోపాద్రేకంతో రామలింగుని కొట్టబోయాడు. కానీ బ్రాహ్మణులందరూ చేతికర్రలతో రామలింగుని కాచారు. దుష్టవర్మ గ్రామంలో వారినందరినీ పిలిపించి రామలింగుడు చేసిన అఘాయిత్యాలు వారికి తెలిపి అతన్ని విచారించి కఠినంగా శిక్షించమన్నాడు. ఎందుకిలా చేశావు అని గ్రామముఖ్యులు రామలింగుని అడిగారు. ఆయన కోరకుండా నేనేమీ చేయలేదు, కావలిస్తే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ జరిగిందేమిటో అడగండి
అన్నాడు రామలింగడు. దుర్మార్గుడా, అద్భుతమైన పురాణం చెబుతానని ఆ వాకులు చవాకులు అర్థాలు చెప్తావా? పురాణ సంఘటనలు కంటికి కనబడేలాగా చేస్తానని నా జుట్టు కోసి నన్ను తన్ని నా ఇంటికి చుచ్చు పెడతావా? అన్నాడు దుష్టవర్మ. నేను పురాణాల్లో ఉన్నది తప్పుగా చెప్పానని ఎవడైనా అంటే వాడి తల తీసేస్తాను. నన్ను విచారణ చేయటానికి ఇక్కడెవరికీ అధికారం లేదు. నేను విజయనగర చక్రవర్తి నుంచి ఢిల్లీ పాదుషాను చూడబోతున్నాను. ఇదిగో నా అధికార పత్రం అన్నాడు రామలింగడు రౌద్రంగా. అందరూ అది చూసి నిర్ఘాంతపోయి వెనక్కి తగ్గారు. ఆ గ్రామంలో ఉండే బ్రాహ్మణులు మాత్రం తెనాలి రామలింగడిని కొనియాడి, బాబు, ఈ దుర్మార్గుడిక పురాణం మాట ఎత్తడు, మా ప్రాణాలు కాపాడావు అన్నారు. వారు అతన్ని 2 రోజుల పాటు తమ ఇళ్లల్లో అతిథిగా ఉంచుకుని తర్వాత సాగనంపారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.